హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పును వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పును ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్ను కూడా వేయించి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ స్వీట్ కోసం నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను సొరకాయలు 2 తీసుకోవడం వలన నెయ్యి 200 గ్రాములు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సొరకాయ తురుమును కూడా యాడ్ చేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము అంటే తురిమిన సొరకాయలోని వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాన్నే సొరకాయ తురుముగా యూజ్ చేస్తాము. ఇలా సొరకాయ తురుమును 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 లీటర్ కాచిన పాలు యాడ్ చేసుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్వీట్కు వెన్న తీయని పాలు అయితే బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పంచదార యాడ్ చేసుకొని మరో అరగంట సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదేంటి స్వీట్లో ఉప్పు అనుకుంటున్నారా? అదేం లేదండి, దీనివల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఫుడ్ కలరు ఇంకా 150 గ్రాముల కోవా వేసి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి, మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు యాడ్ చేసుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి తప్పకుండా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ స్వీట్కి యూజ్ చేసే కొలతలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.